హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయేది గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ గోంగూర పచ్చడి ఎట్లా తయారు చేసుకుందాం చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా గోంగూర తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేయాలి. లేదంటే మట్టి ఉంటుంది. మట్టి ఉండటం వల్ల మనం తినేటప్పుడు అది మట్టి తాకి తినలేము. కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 4 టమాటాస్ తీసుకున్నాను. వాటిని కట్ చేసి వేసుకున్నాను. టమాటాస్ వేయటం ద్వారా కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి టమాటాస్ వేయాలి. తరువాత శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అంటే మీకు కారం తగినట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్నే పచ్చిమిరపకాయలు వేసాను. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తరువాత 1 గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ పోయటం ద్వారా కూర అనేది రుచి వస్తుంది. ఇక్కడ నేను ఆయిల్ కానీ ఏం కానీ యాడ్ చేయట్లేదు. గ్యాస్ ఆన్ చేసి ఇప్పుడు ఆ బౌల్ అనేది గ్యాస్ మీద పెట్టాలి. తర్వాత నేను ఇక్కడ మూతేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. ఎలా అంటే వీడియోలో చూపించే విధంగా ఉడకాలి. అంతే అండి. అక్కడ గోంగూర మొత్తం దగ్గరకు వచ్చేయాలి. నీళ్ళు మొత్తం అబ్జర్వ్ చేసుకొని దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత గోంగూర అనేది దంచాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే మిక్సీ అన్న వేసుకోండి. ఇక్కడ నేను దంచి తీసుకున్నాను. దంచే ముందు కొంచెం జీలకర్ర, ఇంకా తగినంత ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ కసిమవుతుంది, తినలేరు. తర్వాత గోంగూర అనేది దంచుకోవాలండి, లేదంటే మిక్సీ అన్న పట్టుకోండి. ఇక్కడ నేను దంచానని చెప్పాను కదా అండి, నేనైతే కొంచెం పలుకులుగానే దంచాను. అప్పుడు తినేటప్పుడు కొంచెం టేస్ట్గా కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. ఇప్పుడు నేను దంచిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని అది కట్ చేసి దాంట్లో వేసి కొంచెం దంచుకున్నాను. తరువాత తాలింపు వేయడానికి ఏమేమి కావాలో చూడండి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తరువాత ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ఆ ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఇందాక తీసుకున్న ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అనేవి వేయాలి. వేసిన తర్వాత కొంచెం సేపు వేయించుకోవాలి. అంటే అవి మాడకుండా వేయించుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఎలా అంటే వీడియోలో చూపించే విధంగా వస్తే సరిపోతుంది. తరువాత ఇందాక మనం దంచి పెట్టుకున్న గోంగూర తీసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తాలింపు అనేది వేసేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర తీసుకొని ఆ గోంగూర మీద వేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ అయిపోయిందండి గోంగూర పచ్చడి. ఇంతే, సింపుల్ అండి. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి. మీ ఇంట్లో చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అమ్మాస్ కిచెన్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.